నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో విస్తృతంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజల్లో విశేష స్పందన। వాలంటైన్స్ డే సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం। జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించిన జన విజ్ఞాన వేదిక, ప్రశ్నపత్రాలను విడుదల చేసిన ఎంఈఓ సుబ్బారావు। మరమ్మతులకు నోచుకొని ఎర్రకాలువ జలాశయ ఉపకాలువలు పట్టించుకొని నీటిపారుదల శాఖ అధికారులు। ఎనభై సంవత్సరాల వృద్ధుడిని అశ్రద్ధగా వదిలివేసిన కన్న కొడుకులు, డిఎస్పీఎం ఆర్కే రాజు సహకారంతో కేసు నమోదు। తమ స్థలాలకు ఎంజాయ్మెంట్ పట్టాలు ఇప్పించాలంటున్న జంగారెడ్డిగూడెం మండలంలోని బైసన్నగూడెం లబ్ధిదారులు। జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్లో లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో తెలియజేశారు। ఏ వస్తువు కొన్నా వినియోగదారుడు మోసపోకుండా ఉండాలని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు। సమాజంలో ఉన్న ప్రతి వస్తువు కల్తీ జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు। కాబట్టి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి, చరిత్ర గురించి తెలుసుకోవాలి, సమాజం గురించి తెలుసుకోవాలి, దోపిడీ ప్రపంచం గురించి తెలుసుకోవాలి, అవినీతి అక్రమాల మంటల గురించి తెలుసుకోవాలి, ఆకలి కేకల గురించి తెలుసుకుని సమాజాన్ని మనం ఉత్తరించాలి। ఆ సమాచారం పొందే హక్కు ప్రకారం ఏంటంటే, మనం ఎక్కడైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు మీద ఆ వస్తువు ఎప్పుడు తయారైంది, ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏంటి, ఆ వస్తువు ఎన్నాళ్ళు బతుకుద్ది, దాని లైఫ్ ఏంటి, ఎంతో ఏ డేట్కి అది సరిపోతుంది, అలాగే ఆ వస్తువు యొక్క ఎంఆర్పీ రేట్ ఎంత, అంటే మనం వాళ్ళు ఎంతగా అమ్మొచ్చు అంతే మించి అమ్మకూడదని చెప్పి ఒక ఎంఆర్పీ రేట్ వేస్తారు, దాని మీద మినిమం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పి వేస్తారు। ఆ రేటు ప్రకారం అమ్మాలి వాళ్ళు, అంతకంటే ఎక్కువ అమ్మితే మనం లీగల్ పెట్టాలి, వాళ్ళకి తగ్గు ఫిర్యాదు చేసి వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అన్నమాట। మనం ఒక వస్తువు కొన్నప్పుడు తక్కువగా అమ్మొచ్చు కానీ ఎక్కువగా అమ్మకూడదు। ఒక పాల కేంద్రానికి పాలు కొనుక్కుంటాం, పొద్దున్నే పాలు కొనుక్కునే కాడి నుంచి సాయంత్రం వరకు అనేక రకాల వస్తువులు కొంటుంటాం, వాటి ఎంఆర్పీ రేట్లు ఉంటాయి। ఎప్పటి వరకు మందులు కొంటాం, ఆ మందులు మందులు బతుకున్నాయా చనిపోయా అనేది ఏ డేట్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తారు, ఆ డేట్ చూసుకుని కొనుక్కోవాలి। అలా కొనుక్కొని అది మోసం జరిగితే, అన్యాయం జరిగితే కర్మ పోకుండా అది ప్రశ్నించాలి। మీ కన్జ్యూమర్ మీ స్కూల్లో కూడా కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేసామని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది। ఇప్పుడు కన్జ్యూమర్ క్లబ్ అంటే ఒక 50 మంది పిల్లలు కలిపి ఒక క్లబ్గా ఏర్పడి, ఒక యూనియన్గా ఏర్పడి, అన్యాయం జరుగుతున్నప్పుడు, మోసాలు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రతిఘటించడానికి, చైతన్యపూర్వక వాతావరణంలో జీవించడానికి, అరాచక కార్యక్రమాలు అడ్డుకట్టడానికి, మోసాలు ముట్టుపెట్టడానికి ఆ క్లబ్లు పనిచేస్తుంటాయి అన్నమాట। ఇలాగ ఎక్కడైనా రకరకాల ప్రకటన చేసి మోసపూరిత ప్రకటన చేస్తున్నప్పుడు జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి గ్రామంలో స్వయంభూవై వెలిసిన పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది। ఆలయ ధర్మకర్త కర్పూరం నాగరాజు, లక్ష్మీకుమారి దంపతులు కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు। మధ్య ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు। సూర్యదేవుని రజస్సు చేత రూపొందిన సువర్చలాదేవి పెళ్లి కుమార్తెగా, అంజనీ తనయుడు ఆంజనేయ స్వామి పెళ్లి కుమారుడిగా పీటర్పై ముస్తాబయ్యారు। దేవులపల్లిలోని భక్తులు సుహర్చల హనుమత్ కళ్యాణాన్ని కనులారా తిలకించారు। ఆంజనేయుడు సంపూర్ణంగా 64 కళల్లో రాణించాలంటే వివాహం చేసుకోవాల్సి వస్తుంది। గురువైన సూర్యదేవుని ఆజ్ఞ ప్రకారం సువర్చలను పరిణయం ఆడాల్సి వస్తుంది। పరిణయం పిమ్మట సువర్చలను ఆంజనేయుడి ఆత్మలో లీనం చేసుకుని సకల విద్యలను నేర్చుకుంటాడు। అందుకే సువర్చల హనుమత్ కళ్యాణాన్ని నిర్వహిస్తారని, ఆజాత బ్రహ్మచారిగా పిలువబడుతున్నారని వెంకటాచార్యులు తెలియజేశారు। చాలా మంది అంటారు
రామాయణంలో ఎక్కడ ఆంజనేయ స్వామి వారికి వివాహం అయినట్టు చెప్పబడలేదు. కాబట్టి ఆంజనేయ స్వామి కళ్యాణం అయ్యింది అనేది నమ్మటానికి లేదు అని చెప్తూ ఉంటారు. మనం అనుకోండి, మనం ఈయన ఇక్కడికి ఒక ఆయన కూర్చున్నారు, యజమాని సుబ్బారావు గారు అనుకుందాం. ఆయన ఇంటికి వెళ్ళామనుకోండి, వెళ్తే సుబ్బారావు గారు మీరు బాగున్నారా అని అడుగుతాం, లేదా మీ భార్య లక్ష్మీదేవి బాగుందా అంటాం, మీ కోడలు బాగుందా అని అడుగుతాం, అమ్మాయి బాగుందా అని అడుగుతాం, మీ ఇంట్లో పని మనిషి బాగుందా అని అడుగుతామా ఎవరైనా? ఒక్కసారి ఆలోచించండి. అందరి విషయాలు ఎత్తుకున్నాడు. రామచంద్రమూర్తి సేవకుడు గురించి మటుకు మర్చిపోయాడు ఆయన. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మానేపల్లి రామామణి అనే 80 సంవత్సరాల వృద్ధురాలను వారి కొడుకుడు చూడకపోవడంతో ఆ వృద్ధురాలు రోడ్డున పడింది. 9 నెలలు మోసి కనిపించిన కన్నతల్లి ఆమె కొడుకులకు భారమైందో ఏమో కానీ ఆ వృద్ధురాలిని 4 సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడ కూడా డబ్బు కట్టకపోవడంతో ఆమెను బయటకు పంపించేశారు. పక్షపాతంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు తన కొడుకు జంగారెడ్డిగూడెంలో ఉన్నాడని తెలుసుకుని కాలేజీ రోడ్డులో వెతికింది. అలాగే సోమవారం రాత్రి కొంతమంది బంధువుల ఇంటికి వెళ్ళినా ఆమెను ఆదరించలేదని చెబుతుంది. పట్టణంలో ఉన్న శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, రాంబాబు, కేవీవి సత్యనారాయణ, అడ్వకేట్ మాడా రామ్మోహన్ రావులు, గీతాంజలి స్టూడియో శ్రీనివాస్ స్పందించి ఆ వృద్ధురాలిని భద్రాచలం వృద్ధాశ్రమానికి తరలించడానికి ముందుకు వచ్చారు. అనంతరం ఆ వృద్ధురాలిని డీఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. డీఎస్పీ ఎంఆర్కే రాజు స్పందించి ఆమె కుమారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓడై మిగిలై తల్లి పరమేశ, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. రామమణి, మానేపల్లి రామమణి, మానేపల్లి గోవిందం గారు భార్యను. ఇంకా మా అబ్బాయిలు రాంపండు ఏలూరులో ఉంటున్నాడు, ఒక అబ్బాయి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడో నాకేం తెలియట్లేదు. ఆశ్రమంలో ఉన్నాక నాకేం తెలుస్తుందండి. ఆశ్రమంలో పడేసి వాళ్ళు ఇష్టం. డబ్బులు మాత్రం ఆయన కాస్తున్నాడు, ఏలూరు ఆయన. నా అన్నీ చేసి తీసుకు విఠలకృష్ణ మానేపల్లి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. సొంతూరు కామరకోట. అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం, జంగారెడ్డిగూడెం వచ్చేసాం. తలకాగా ఇక్కడ కూర్చున్నాను. కాలేజీ అదేంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారని 4 ఏళ్ళ బట్టి ఆశ్రమంలోనండి. హైదరాబాదు ఒక 6 నెలలు, భీమవరం 3 ఏళ్ళు, ఇక్కడ 3 ఏళ్ళు, తణుకులో 3 ఏళ్ళు, మొత్తం 4 ఏళ్ళు ఉన్నాను. 4 ఏళ్ళ బట్టి నన్ను చూడలేదు. ఎందుకు తినాలి? ఆశ్రమం కుటుంబం నాకు ఆస్తి ఉండి, అదే పొలం ఉంది కదండి మా ఆయన గారిది. నా పేరు శ్రీనివాస్ అండి, మాది గీతాంజలి స్టూడియో. షాప్ తీసే టైంకి ఒక మామగారు ఇక్కడ కూర్చుని ఉన్నారండి. ఆవిడ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఆవిడ ఏంటి విషయం అని చెప్పి అడిగితే వాళ్ళ అబ్బాయి గారికి ఫోన్లు చేసాము, రెస్పాన్స్ లేదండి ఇంతవరకు. తర్వాత వాడు ప్లేటర్ గారు మాడా రామ్మోహన్ రావు గారికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ అయ్యి మొత్తం 4 వాళ్ళకి 4 కొడుకులు అంటండి. అందులో ఒక ఆయన చనిపోయాడంట. కానీ వాళ్ళు చాలా బాగా బతికారండి. అలాంటి తల్లిని కనీసం రెస్పాన్స్ లేకుండా రోడ్డు మీద వదిలేసి ఎక్కడ ఆశ్రమంలో పెట్టేసి ఈ రోజున ఇలా రోడ్డు మీద వదిలేసారని నాకు చాలా బాధ కలిగింది. వెంటనే ఆవిడ దగ్గర ఎంక్వైరీ చేసి ఏంటంటే ఫస్ట్ ప్లేటర్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. చేస్తే ఆయనేమో మీరు కూర్చోబెట్టండి, నాకు కూడా ఫోన్ చేశారని చెప్పి రావడం జరిగిందండి. కానీ ఇలాంటి సభ్య సమాజంలో తల్లిని ఈ విధంగా రోడ్డు మీద పెట్టేశారంటే అసలు కొడుకులుగా బ్రతడం కానీ వెంటనే ఏ పురుగుల ముందు తాగి చచ్చిపోవాలని వాళ్ళు. నిజంగా చాలా బాధ కలిగిందండి నాకు. ఈ విషయం మీద తప్పకుండా మీరు యాక్షన్ తీసుకుని వాళ్ళకి బంధువులకు తెలియపరిచి ఆవిడకి నీడ కూడు కల్పించవలసిందిగా నా బాధతో నేను చెప్తున్నానండి. అది మీరు చక్కటి ఇల్లు నిర్మాణం చేసుకుంటారా? ఉన్న పూరింటిని కూల్చివేయండి, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సహకరిస్తాం అన్న రెవెన్యూ అధికారుల మాటలు నీటిమూటలవుతున్నాయి.
జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో దళితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. రుణం పొందాలంటే సంబంధిత యజమాని పేరు మీద ఎంజాయ్మెంట్ పట్టాలు కావాల్సి ఉంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినప్పటికీ రుణం పొందడానికి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని మైసన్నగూడెం దళితులు ఆరోపిస్తున్నారు. మైసన్నగూడెం గ్రామానికి చెందిన ఉన్రాజవరపు సావిత్రి, సొంగ అచ్చయ్యమ్మ, పిల్లి సీతారాముడు, పొడదోలు శిరీష, దిగమత్తి కృష్ణారావు ఎన్నో సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. ఉన్న పూరింటిని కూల్చివేసుకున్నారు. అధికారులు మాటలు నమ్మి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చని కొండంత ఆశతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పునాదులు తీశారు. కానీ రుణం మంజూరుకు ఎంజాయ్మెంట్ పట్టాలు కావాల్సి ఉందని హౌసింగ్ బ్యాంక్ అధికారులు చెప్పడంతో అవం శుభం తెలియని లబ్ధిదారులు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ 6 నెలలుగా తిరుగుతున్నట్లు మైసన్నగూడెం గ్రామానికి చెందిన దిగుమతి కృష్ణ సిటీ న్యూస్తో తెలిపారు. మాకు ఈ ఎస్సీపేటలో బేస్మెంట్లో కట్టుకుని చాలా కాలం, ఒక 6 నెలలు సుమారు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు పట్టాలు తెచ్చుకుంటే మీకు ఇల్లు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మండల రెవెన్యూ వారి చుట్టూరు, ఆర్ఐ గారి చుట్టూరు, ఈఆర్ఓ చుట్టూరు తిరిగి వీళ్ళకి కాళ్ళు ఇసుగారిపోయి ఇక ఇటు తిరగలేక వాళ్ళు నీరసించిపోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చేది ఇల్లు సొమ్ము తక్కువ. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ చుట్టూరు తిరుగుతూనే సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు అధికారులు కూడా ఏమీ పట్టించుకోవట్లే. ఒక రైతు బేరణ కట్టుకోవాలంటే, ఒక ఫినిషింగ్ వేసుకోవాలంటే ఇమీడియట్లీగా ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యనే మైసన్నగూడెం గ్రామంలో కాల్దారు పోరంబోకు 136 బాయ్ 133 బాయిలో మొత్తం 2 ఎకరాల 36 సెంట్లకి ఫినిషింగ్ వేసుకున్నారు. ఒక రైతుకి అంత ఇచ్చినప్పుడు లేని ప్రజలకి 2 సెంట్లు పట్టేస్తానికి చాలా ఇబ్బంది పడిపోతుంది గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ ఇవ్వట్లేదని ఈ ప్రజలు, ఈ అధికారులు అసలు స్పందించట్లే. ఇప్పుడైనా ఈ అధికారులు స్పందించి ఈ లేబర్ని వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళ హౌసులు కట్టుకునేలాగా అందరికీ సహకరించాలని కోరుతున్నాం. తమ గ్రామానికి సంబంధించిన వీఆర్ఓ పదవీ విరమణ చేయడంతో ఆర్ఏ విద్యాపతి దగ్గరికి వెళ్లితే తమ గోడు పట్టించుకోవటం లేదని లబ్ధిదారులు సిటీ న్యూస్తో గొల్లుమంటున్నారు. కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే తమ పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు. ఉన్న ఇంటిని కూల్చివేసుకుని కుట్టింటిలో కాపురాలు చేసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైసన్నగూడెం అండి. నా పేరు పిల్లి సీతారాములు అండి. 6 నెలలు అయితే ఇల్లు పడగొట్టుకుని ఆర్ఐ గారి చుట్టూరు తిరగలేకపోతున్నామండి. మేము కూలి పనికి వెళ్తేనే మాకు ఫుడ్ లేదండి, ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వలేదండి. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మాకు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పల్లెటూరులాగా చూస్తున్నారండి. ఇంక మమ్మల్ని మారుతలేదండి. మా ఇబ్బందులు కూడా కనిపెడతలేదన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కష్టాలు వస్తున్నాయండి. మాకు సుఖం దొరుకుతలేదండి. మీరు కొంచెం దయించి మాకు ఇవన్నీ లైన్ చేసి పెడితే. రానున్న 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొంటున్నారు. జంగారెడ్డిగూడెంలో పట్టణ అధ్యక్షులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉప్పలమెట్ట రామచంద్రాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో గ్రామాన ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, అట్లూరి సురేష్, నంబూరి రామచంద్రరాజు, పెనుమతి రామ్ కుమార్, వందనపు హరికృష్ణ, షేక్ ముస్తఫా, బబ్బర్ రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రాంతమైనటువంటి ఉప్పలమెట్టలో తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలు అలాగే అన్ని తరగతుల అన్ని వర్గాల ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పట్ల విపరీతమైన అభిమానం, ఆకర్షణ చూపిస్తున్నారు. అందుకు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పార్టీ సభ్యత్వ నమోదుతో ఈ రాష్ట్రానికి పట్టిన ఈ ఏలినాటి శని వదిలించడం కోసం పునరంకితం అవడానికి ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు ఉంటుందని, అలాగే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని గౌరవిస్తూ బడుగు బలహీన వర్గాల వారి ఆశయాలు నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అభిమానం చూపిస్తున్న ఈ సభ్యత్వ కార్యక్రమం పట్ల అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో నిర్మితమైన కారాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి సంబంధించిన ఎడమ కుడి కాలువల పరిస్థితిపై ఆయకట్టు రైతులు కలత చెందుతున్నారు. సబ్ కాలువలు మరమ్మతుకు నోచుకోవడం లేదు.
ఎడమ కాలువ 4వ కిలోమీటర్ సమీపంలో ఉన్న సైఫల్ వంతెన వద్ద వరద వస్తే పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. సబ్ కాలువలో ఉన్న తూట్లు, కలుపు మొక్కలు నీటిపారుదల శాఖ తీరుకు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. గుర్వాయిగూడెం పురాతన శివాలయానికి వెళ్లే రహదారి వెంబడే సబ్ కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎడమ కాలువ నుంచి సబ్ కాలువ ఉన్న ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. ఇదిలా ఉంటే ఎడమ కాలువ రిటర్న్ వాల్స్ సైతం అక్కడక్కడ ధ్వంసమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలువకు సంబంధించి 3.9 కిలోమీటర్ వద్ద కాలువ పైన ఉన్న సైఫల్ గోడలు బీటలు వారుతున్నాయి. ఇప్పటికైనా నీటిపారుదల శాఖాధికారులు ఎడమ కాలువ మరమ్మతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాలువల మధ్యలో ఉన్న గేట్లకు గ్రీస్ పెట్టిన దాఖలాలు లేవు. కాలువల గురించి తెలిపే సూచిక బోర్డులు తుప్పు పట్టి కనిపించడం కొసమెరుపు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని 17 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 60 మంది ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు. ఈ టెస్ట్ కు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మండల విద్యాశాఖాధికారి డి సుబ్బారావు ఆవిష్కరించారు. అనంతరం మాజీ విద్యాశాఖాధికారి చావా రమేష్ బాబు ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేశారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 10వ తరగతి విద్యార్థినులకు పౌష్టిక ఆహారం అందించడానికి చావా రమేష్ బాబు ఎంఈఓ సుబ్బారావుకు 1500 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గేడా జగ్గారావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి పూర్వపు మండల విద్యాధికారిగా పనిచేసినటువంటి చావా రమేష్ బాబు గారు మరి ఆ పిల్లలందరికీ కూడా ప్రశ్నపత్రాలని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాల ప్రథమోపాధ్యాయుని మేడం ఆవిడ కూడా అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమం మరి చాలా దిగ్విజయంగా జరిగింది. దానికి రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి రాజేంద్ర బాబు గారు, అలాగే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి హాజరు కావడం జరిగింది. మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పరీక్ష. మరి ఇది 8, 9, 10 తరగతులకి మరి ఒకటే సిలబస్ తోటి మరి ఎగ్జామ్ పెట్టడం అనేది మరి చరిత్రలో ఎవరో పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో, మారుమూల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరి టాలెంట్ టెస్ట్ అనేటప్పటికీ ఫోబియాతో బాధపడుతున్న సందర్భం అయితే ఉంది. ఆ ఫోబియాని అంటే భయాన్ని పోగొట్టే నిమిత్తం మరి జన విజ్ఞాన వేదికలో ఉన్నటువంటి సైంటిస్టులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, తర్వాత ఉపాధ్యాయులు కానివ్వండి, మేధావర్గం అంతా కూడా కూర్చుని మరి పేపర్ సెట్ చేయడం జరిగింది. 8, 9, 10 తరగతులు రాస్తున్నప్పుడు చాలామంది ఉపాధ్యాయులు కూడా మరి 10వ తరగతి పిల్లలు మాత్రమే ఫస్ట్ రావడం జరుగుతుంది, మిగతా పిల్లలు రావరు అనే అనుమానం వ్యక్తపరిచినప్పుడు ఆచరణలో పాఠశాల స్థాయిలో జరిగినప్పుడు అందరూ ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఎందుకంటే 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ రావడం జరిగింది, అదేవిధంగా 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక క్షణం పుట్టే ప్రేమ కోసం ఒక జీవితం అంతా పోరాడే వాళ్లే నిజమైన ప్రేమికులు. లవర్స్ని ఎంపిక చేసుకోవడంలో కాదు, ప్రేమను ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి. మనస్సు అంతరంగాలను తెలుసుకుని నిజమైన ప్రేమ కోసం హేతువంతమైన జీవనాన్ని సాగించాలి. వాలంటైన్స్ డే సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం.